హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టైం 3 వచ్చింది కదా, ఏదో ఒకటి తిందాము అనుకున్నాను. ప్రస్తుతానికైతే ఇంట్లో ఏమీ లేవు. ఈ మొక్కజొన్నలు ఉన్నాయి, ఎప్పుడో ఈ మొక్కజొన్నలు ఉన్నాయి. సరే, వీటిని ఏదైనా చేద్దాము అని పాప్కార్న్ ప్యాకెట్లు కొట్లో అప్పుడప్పుడు తెచ్చుకుంటాము. అలా ట్రై చేద్దాం, నాకు కూడా వస్తాయేమో పాప్కార్న్ లాగా వీటిని అని చెప్పి ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి, సాల్ట్ వేసి, ఈ మొక్కజొన్నలు పొయ్యి మీద పెట్టి మూత పెట్టాను. అప్పుడు 5 నిమిషాల్లో ఇలా పేలాలు వచ్చేసినాయి. చూసారా, మన షాప్లో తెచ్చుకునే పేలాలు ఉన్నట్టు ఉన్నాయి. టేస్ట్ కూడా ఇంకా బాగున్నాయి, మన ఇంట్లో చేసుకునేవి కాబట్టి. ఒక్కటి కూడా లేకుండా మొత్తం ఇలా తెల్లగా పేలి బాగున్నాయి అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా, నూనె సాల్ట్ వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంది. ఇలా అంటే నాకు తెలియదు, ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. అప్పుడప్పుడు షాప్లో ప్యాకెట్లు అవి తెచ్చుకుంటాం, కానీ ఇంట్లో నేను ఎప్పుడు చేయలేదు. ఈరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయేసరికి ఇలా ట్రై చేద్దామని ఆలోచన వచ్చి వీటిని గిన్నెలో కొంచెం నూనె వేసి, సాల్ట్ వేసి తిప్పి మూత పెట్టాను. పొయ్యి మీద పెట్టి మూత పెట్టాను. 5 నిమిషాల్లో ఇలా వచ్చేసినాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మొక్కజొన్నలు తెచ్చుకొని, బయట నుంచి మనం అమ్ముతారు, షాపుల్లో అమ్ముతారు, తెచ్చుకొని మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ మొక్కజొన్నలు మనకి మంచి బలం కూడా అంట, బలాన్ని ఇస్తాయి అంట. నాకు తెలియదు, మంచిదంట. ఇవి ఎక్కడి అంటే మాకు తెలిసిన వాళ్ళు చేలో కొంచెం అప్పుడు ఎప్పుడో పెట్టారు, అవి అలాగే ఉంచాను. ఏం చేయాలో తెలియక ఈరోజు అన్నీ దోలాడుతుంటే ఇవి దొరికినాయి అనమాట. వీటిని ఇలా చేశాను. ఏం లేదు, సింపుల్. ఒక గిన్నెలో నూనె, సాల్ట్ వేసి, ఈ మొక్కజొన్నలు వేసి తిప్పి పొయ్యి మీద పెట్టి మూత పెడితే చాలు. 5 నిమిషాల్లో ఇలా పేలాలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇవి తిని టీ తాగుదామని ఇలా వేయించాను అనమాట. బాయ్ మరి అందరికీ.